హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ కూడా చక్కగా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. చాలా సంతోషం, వెరీ గుడ్. మీ ప్రిపరేషన్ని చక్కగా కొనసాగించండి. మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్లో ఉంటారు. మీరు చక్కగా ప్రిపేర్ అయితే 1 year లోపు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటారు. సో ఈరోజు వీడియోలోకి వెళ్దాము. ఈరోజు ఈ వీడియో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయిన ఎంటీఎస్ పోస్టులు, మల్టీ టాస్కింగ్ పోస్టులు అండ్ హవాల్దార్ పోస్టులకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, తక్కువ టైంలో వితిన్ 2 monthsలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ని ఎలా కవర్ చేసి జాబ్ని సంపాదించుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయవద్దు. మీకు ఎక్కడైనా ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తే వీడియోని పాస్ చేసి ఆ పాయింట్ని మీరు నోట్ చేసుకోండి. సో ముందుగా చూసినట్టయితే ఈ 10th అర్హతతోనే 8,326 పోస్టులకు ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆల్రెడీ మీరు అందరూ అప్లై చేశారు. సో ఈ వీడియోలో అప్లికేషన్ పెట్టుకోవటానికి కాదు కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా జాబ్ తెచ్చుకోవాలి అనేది చెప్తాను. సో నేను ఆల్రెడీ ఈ ఎస్ఎస్సికి సంబంధించిన ఎంటీఎస్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో వర్క్ చేస్తున్నాను. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆల్రెడీ నేను జాబు చేస్తూ ఉన్నాను. సో అందుకు నాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. సో ముందుగా చూసినట్టయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ ఎస్ఎస్సి నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవాల్దార్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 8,326 పోస్టులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఎంటీఎస్ 4,887 ఎంటీఎస్ పోస్టులు, అలాగే హవాల్దారు 3,439 హవాల్దారు పోస్టులు ఉన్నాయి. జూలై 31 వరకు లాస్ట్ డేటు. అక్టోబర్, నవంబర్లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాలు, హవాల్దార్ పోస్టులకు అయితే 18 to 27 years ఉండాలి. సో 10th పాస్ అయితే చాలు. ఎవరైనా ఇంకా ఈ జాబ్స్కి అప్లై చేసుకోకపోతే చాలామంది అనుకుంటారు 10th మీద గవర్నమెంట్ జాబ్స్ ఏముంటాయని. ఇది ప్యూర్ 10th మీదే, మీకు ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, మిగతా క్వాలిఫికేషన్స్ కూడా ఏమీ అక్కర్లేదు. మినిమం 10th క్లాస్ ఉంటే మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్. 10th క్లాస్ అప్లై చేసిన వాళ్ళందరూ కూడా చక్కగా ఈ వీడియో చూడండి, ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు దయచేసి అప్లై చేసుకోండి. ఈ వీడియో కింద నేను లింక్ ఇస్తాను, ఆ లింకు క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. జూలై 31 ఈ మంత్లో 31st లాస్ట్ డేట్. ఓకే, ఇంకా డీటెయిల్స్కి వెళ్తే మనకి ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే మెయిన్గా మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. మనకు అక్టోబర్లో, నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. సో ఇప్పుడు జూలై ఎండింగ్కి వచ్చింది కదా, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు 3 months ఉంది. ఈ 3 monthsలో, ఈ 90 daysలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాం. సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకు ఆన్లైన్ జరుగుతుంది ఎగ్జాము. సో ఆన్లైన్ మనకి జరిగినప్పుడు 2 sessions ఉంటాయి. సెషన్ 1, సెషన్ 2, ఈ 2 sessions ఉంటాయి. ఈ సెషన్ 1లో 2 subjects ఉన్నాయి. న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, అంటే మనం అర్థమెటిక్ అనుకోవచ్చు, మ్యాథ్స్ అనుకోవచ్చు. సో ఈ సెకండ్ సబ్జెక్టు రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, షార్ట్కట్లో మనకి రీజనింగ్. సో ఈ సెషన్ 1లో అర్థమెటిక్ లేదా మ్యాథ్స్, రీజనింగ్. సో ఇవన్నీ కూడా 10th క్లాస్ లెవెల్లోనే ఉంటుంది మనకి సిలబస్. మనకి నెక్స్ట్ స్లైడ్లో సిలబస్ ఏంటి, టాపిక్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి జాగ్రత్తగా. ఈ సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సెషన్ 2లో ఇంకొక సబ్జెక్టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. సో ఈ 4 subjects ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు అంటే వాళ్ళకి మెయిన్గా ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ 4 subjects కనుక మనం తరోగా చదువుకుంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మెయిన్గా 80% ఆఫ్ ద సిలబస్ ఈ సబ్జెక్ట్సే ఉంటాయి. మిగతా ఒక 20% చేంజ్ అవుతూ ఉంటాయి. ఏ గవర్నమెంట్ జాబ్స్కైనా సరే ఈ 4 subjects ఫిక్స్డ్. అందుకే చాలామంది బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, రైల్వే ఎగ్జామ్స్ అవ్వచ్చు,
స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఏ జాబ్స్కైనా సరే ఈ 4 సబ్జెక్ట్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఈ 2 సెషన్స్ కూడా ఒకే ఎగ్జామ్, అంటే ఒకేసారి జరుగుతుంది కంటిన్యూషన్గా. సో మొత్తము మనకి ఎట్లా జరుగుతుంది అంటే ఫస్ట్ మనకి ఆన్లైన్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే సెషన్ 1 ఓపెన్ అవుతుంది. ఈ సెషన్ 1లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఇక్కడ 20/6 అని ఉంది కదా, ఈ 20 అనేది ఫస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారంటే 20 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్, 20 × 3 60 మార్క్స్ అనమాట. 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్, 60 మార్క్స్ టోటల్. అలాగే రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా సేమ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ వస్తాయి. సో టోటల్గా సెషన్ 1లో మ్యాథ్స్ 20, రీజనింగ్ 20, మొత్తం 40. ఈ 40 క్వశ్చన్స్కి 120 మార్క్స్ ఉంటుంది. ఈ సెషన్ 1కి మనకి ఇచ్చే టైము 45 మినిట్స్ ఉంటుంది. ఎవరైనా పిహెచ్డి క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి 60 మినిట్స్ ఉంటుంది ఎక్స్ట్రా. ఈ సెషన్ 1 అయిపోయిన వెంటనే 45 మినిట్స్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా ఈ సెక్షన్ క్లోజ్ అయిపోయి నెక్స్ట్ సెషన్ 2 ఉంటుంది. సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్, 75 మార్క్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, దీనికి కూడా 25 క్వశ్చన్స్ ఇంటూ 3 75 మార్క్స్. సేమ్ ఈ సెషన్ 2 కూడా 45 మినిట్స్. సెషన్ 1 45 మినిట్స్, సెషన్ 2 45 మినిట్స్, మొత్తం కూడా 90 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. 90 మినిట్స్ అంటే 1.5 అవర్. టోటల్గా ఈ ఎగ్జామ్ ఉండేది 1.5 అవర్ ఉంటుంది. ఈ 1.5 అవర్లో సెషన్ 1 45 మినిట్స్, సెషన్ 2 45 మినిట్స్. ఫ్రెండ్స్, ఇంకొక పాయింట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, సో సెషన్ 1లో నెగిటివ్ మార్క్స్ ఉండవు. మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు, 40 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. సో సెషన్ 2లో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. సెషన్ 2లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు అటెంప్ట్ చేసేటప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉంది కాబట్టి మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే మీరు ఆన్సర్ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈ 4 సబ్జెక్ట్స్లో ఈచ్ సబ్జెక్ట్స్కి ఏమేమి సిలబస్ ఉంటుంది, సో ఎన్ని రోజులు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం 3 మంత్స్లో ప్రిపేర్ అవ్వాలి కదా. సో ఈ 4 సబ్జెక్ట్స్లో ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకుంటే, సో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఈ సబ్జెక్ట్నే మనము అర్థమెటిక్ అంటాము, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటాము, మ్యాథ్స్ అంటాము. ఇట్లా డిఫరెంట్ నేమ్స్తో ఉన్నాయి. సో ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్లో ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి లేదా హవాల్దార్ పోస్ట్కి, సో ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్లో 18 టాపిక్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ 18 టాపిక్స్ నేను మీకు నోటిఫికేషన్లో ఇచ్చిన దాని నుంచి స్లైడ్ నెంబర్ వైజ్గా ప్రిపేర్ చేశాను. 18 టాపిక్స్ ఉన్నాయి. ప్రతిరోజు మీరు మ్యాథ్స్ గనక ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే రోజుకి ఒక టాపిక్ చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ రోజు నెంబర్ సిస్టమ్ ఒక 1 అవర్ 2 అవర్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అట్లా రోజుకి ఒక టాపిక్ గనక ప్రాక్టీస్ చేసుకుంటే 18 డేస్లో మీరు మ్యాథ్స్ సిలబస్ని కంప్లీట్ చేయగలుగుతారు. 18 డేస్లో మనకి మ్యాథ్స్ సబ్జెక్టు కంప్లీట్ అవుతుంది. ఇంకా మీకు కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కొత్త వాళ్ళు అవ్వచ్చు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అవ్వచ్చు, ఈ సబ్జెక్ట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళండి. మీకు ఆన్లైన్ ఫ్రీ కోచింగ్ క్లాసెస్ అని పెట్టాను, అవి కూడా మీరు చూడొచ్చు. ప్రతి టాపిక్, ఈచ్ టాపిక్కి 1 వీడియో చేశాను. జూమ్ క్లాసెస్ పెట్టి నేను ఇంతకుముందు టీచ్ చేశాను. అవి రికార్డ్ చేసి మీకు ఉపయోగపడతాయని రికార్డ్ చేసి ప్లేలిస్ట్లో పెట్టాను. ఫ్రీ కోచింగ్ క్లాసెస్ అని ఉంటుంది, అవి చూడండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ రీజనింగ్ సబ్జెక్టు. ఈ రీజనింగ్ సబ్జెక్ట్లో మనకి 11 టాపిక్స్ ఉన్నాయి. వెరీ 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 ఈజీ సబ్జెక్టు, ఎక్కువ స్కోరింగ్ చేసుకునే సబ్జెక్టు. సో దీనిలో 11 టాపిక్స్ ఉన్నాయి. ఈచ్ టాపిక్ 1 అవర్ లేదా 2 అవర్స్ మీరు టెంపరీగా
పార్ట్ టైమ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, జాబ్ చేసుకుంటా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే 1 అవర్ పెట్టుకోండి ఒక్కొక్క సబ్జెక్ట్కి. మీరు ఫుల్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఈచ్ సబ్జెక్ట్కి 2 అవర్స్ పెట్టుకోండి. సో రీజనింగ్ సబ్జెక్ట్కి 2 అవర్స్ పెట్టుకోండి. ఫస్ట్ రోజు కోడింగ్ డీకోడింగ్ కంప్లీట్ చేయండి, నెక్స్ట్ రోజు ఆల్ఫా న్యూమరికల్ సిరీస్, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేసుకుంటే 11 టాపిక్స్ ఉన్నాయి. ఈ 11 టాపిక్స్ కూడా చాలా ఈజీగా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు చూసినట్లయితే మ్యాథ్స్లో 18 టాపిక్స్ ఉన్నాయి. సో రీజనింగ్లో 11 టాపిక్స్ ఉన్నాయి. టోటల్గా 18 + 11 మొత్తం 29 టాపిక్స్ ఉన్నాయి. ఈ 29 టాపిక్స్ అంటే మనకు 1 మంత్లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కంప్లీట్ చేయగలుగుతున్నాం 1 మంత్లో కేవలం. సో మీకు ఏదైనా రీజనింగ్ సంబంధించిన క్లాసెస్ కావాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీ కోచింగ్ అని ఉంటుంది, అది ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్కి వస్తే జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్లో మనకి మెయిన్గా 8 సబ్జెక్ట్స్ అనుకోవచ్చు, 8 టాపిక్స్ ఉన్నాయి. సో ఇవి జస్ట్ మీకు 10th క్లాస్ లెవెల్లోనే క్వశ్చన్స్ అడుగుతారు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. జనరల్ అవేర్నెస్ లేదా జీకే జనరల్ నాలెడ్జ్ మనకి చాలా ఓషియన్ అనమాట, ఇది పెద్ద సముద్రం అని అంటారు. సో సివిల్స్, యూపీఎస్సీ లెవెల్, ఏపీఎస్సీ లెవెల్లో మనల్ని అడగరు. ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ జాబ్ కాబట్టి ఓన్లీ 10th క్లాస్ లెవెల్లోనే మీకు క్వశ్చన్స్ అడుగుతారు. హిస్టరీ, మనం చిన్నప్పుడు 10th వరకు చదువుకున్న సబ్జెక్ట్సే ఇవన్నీ. హిస్టరీ, చరిత్ర, జాగ్రఫీ, భూగోళ శాస్త్రం, ఆర్ట్ అండ్ కల్చర్, సాంస్కృతికం, పాలిటీ అండ్ సివిక్స్, పౌరశాస్త్రం, ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రం, జనరల్ సైన్స్, సామాన్య శాస్త్రం, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, పరిసరాల విజ్ఞానం, కరెంట్ అఫైర్స్, ప్రస్తుతం జరిగిన అంశాలు. సో ఇవన్నీ కూడా మనకి 10th క్లాస్ లెవెల్లోనే అడుగుతారు కాబట్టి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చూసుకుంటూ ఈ సబ్జెక్ట్స్ని లింక్ చేసుకుంటే చాలా ఈజీగా చదువుకోవచ్చు. సో ఇక్కడ 8 టాపిక్స్ ఉన్నాయి కదా, ఈచ్ టాపిక్ ఒక 2 డేస్ పెట్టుకోండి. 2 డేస్ హిస్టరీ మెయిన్గా ఏ సబ్జెక్ట్స్ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, మనకు ప్రీవియస్ పేపర్స్ని గురించి తెలుసుకుంటే చక్కగా మనం నేర్చుకోవచ్చు. ప్రీవియస్ పేపర్స్ నుంచి ఏవే క్వశ్చన్స్ వస్తున్నాయని నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను, ఆ ప్రీవియస్ పేపర్స్ని ఎలా చదువుకోవాలి ఎలా అని. మీకు ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ అయిపోయేంత వరకు కూడా నేను గైడెన్స్ ఇస్తూ ఉంటాను వీడియోస్. ఇంకా ఎవరైనా ఈ వీడియోస్ చూడకపోతే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. సో కరెంట్ ఇట్లా ఒక్కొక్క టాపిక్ 2 డేస్ పెట్టుకోండి. ఈచ్ డే ఒక 2-3 అవర్స్ టైం పెట్టుకోండి జనరల్ అవేర్నెస్కి. సో ఎక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి. సో 8 టాపిక్స్ 16 డేస్ కంప్లీట్ అవుతాయి, అంటే హాఫ్ మంత్. సో నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇది 4th సబ్జెక్టు ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అనగానే నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను, నాకు ఎట్లాగా తెలియదు కదా, ఇంగ్లీష్ సరిగా రాదు, ఇంగ్లీష్లో మాట్లాడలేను, ఇవన్నీ మనకు అపోహలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు మీ మైండ్లో నుంచి తీసివేయండి. సో దీనిలో కూడా సేమ్ 8 టాపిక్స్ ఉన్నాయి. ఈ 8 టాపిక్స్కి సంబంధించి కూడా మీకు ఏమైనా క్లాసెస్ కావాలంటే యూట్యూబ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. సో ఈ 8 టాపిక్స్ బేసిక్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, తర్వాత వొకాబులరీ, గ్రామరు, సెంటెన్స్ స్ట్రక్చరు, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ ఇట్స్, టెస్ట్ కాంప్రహెన్షన్, సింపుల్ పారాగ్రాఫ్స్, ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. 8 టాపిక్స్, ఒక్కొక్క టాపిక్ 2 డేస్ పెట్టుకోండి, 16 డేస్. సో యావరేజ్గా మీకు జనరల్ అవేర్నెస్ ఇంగ్లీషు 1 మంత్లో కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఒక 2 సబ్జెక్ట్స్, ఎవరైతే పార్ట్ టైమ్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు 1 సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ తీసుకోండి, మ్యాథ్స్ తీసుకోండి. సో 18 టాపిక్స్ 18 డేస్లో కంప్లీట్ చేయండి. రీజనింగ్ తీసుకోండి, 1 to 11 టాపిక్స్ 11 డేస్లో కంప్లీట్ చేయండి. జనరల్ అవేర్నెస్ తీసుకోండి, ఒక్కొక్క టాపిక్ అలా దీంట్లో 16 డేస్ అయిపోద్ది, దీంట్లో 16 డేస్ అయిపోద్ది. సో ఆల్మోస్ట్ ఆల్ మన ప్లానింగ్ ప్రకారము ఈచ్ టాపిక్ 1 డేలో కవర్ చేస్తే సో మీకు 2 మంత్స్లో, అనగా ఒక ఫస్ట్ మంత్లో మ్యాథ్స్ అండ్, ఇప్పుడు జూలై అయిపోయింది కదా, ఆగస్టులో స్టార్ట్ చేసామనుకో, ఆగస్టు సెప్టెంబర్, సో ఒక 1 మంత్లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొక మంత్లో జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇట్లా 2 మంత్స్లో ఈ 4 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఇంకా క్వశ్చన్ పేపర్స్ అనేవి
ప్రాక్టీస్ చేసుకోవాలి. లాస్ట్ ఎగ్జామ్ మూమెంట్లో 1 మంత్ ముందు అప్పుడు ఏం చేయాలంటే మీరు క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకొని మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఎక్కువగా చేసుకోగలుగుతారు. ఫ్రెండ్స్, ఇంకా కొంతమందికి హవాల్దార్ గురించి చిన్న డౌట్ ఉన్నాయి ఇదే నోటిఫికేషన్లో. మీరు ఒకవేళ హవాల్దార్ పోస్ట్కి అప్లై చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఈ హవాల్దార్కి అయితే వాకింగ్కి 1600 మీటర్స్ ఇన్ 15 మినిట్స్లో చేయాలి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్. సో 1.6 కిలోమీటర్స్ అంటే 1600 మీటర్లు 15 నిమిషాల్లో మేల్ క్యాండిడేట్స్ అయితే వాకింగే, రన్నింగ్ కాదు, జస్ట్ వాకింగ్. అది ఫీమేల్కి అయితే 20 మినిట్స్ టైం. సో హైట్ వెయిట్ అనేది ఇది మీరు ఆల్రెడీ చూడండి, ఇక్కడ ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చూసుకోండి. సో కొంతమందికి డౌట్ ఏంటంటే ఎంటీఎస్కి డ్యూటీస్ ఏముంటాయి, హవాల్దార్కి డ్యూటీస్ ఏముంటాయి అని ఉంటుంది డౌట్. ఫ్రెండ్స్, ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఆఫీస్ వర్క్ చేయటం, కంప్యూటర్ టైప్ చేయటం కానీ, జిరాక్స్ తీయటం కానీ, ప్రింట్ చేయటం కానీ, ఫైలింగ్ చేయటం, రిజిస్టర్స్ మెయింటైన్ చేయటం, ఒక ఫైల్ని ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి తీసుకెళ్ళటం, జిరాక్స్ మిషన్ తీయటం, ఇట్లా ఎంటీఎస్ ఆఫీస్ వర్క్ ఉంటుంది. సో హవాల్దార్కి ఏం వర్క్ ఉంటుందంటే వీళ్ళకి చిన్న ట్రైనింగ్ ఉంటుంది, వీళ్ళకి యూనిఫామ్ ఉంటుంది, పోలీస్ యూనిఫాము. వీళ్ళని కస్టమ్స్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు, ఎయిర్పోర్ట్లో, నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో. ఎక్కువగా ఆ యొక్క ఆఫీస్ని సెక్యూర్ చేస్తారనమాట, చెక్కింగ్ చేస్తారు, సెక్యూరిటీ చేస్తారు. సో ఇన్స్పెక్షన్ చేసుకుంటారు, సెక్యూరిటీ గార్డ్ లాగా కూడా ఉంటారు. వీళ్ళకి యూనిఫామ్ ఉంటుంది, జస్ట్ లైక్ పోలీస్ లాగా ఉంటుంది. సో పోలీస్ జాబ్ ఎలా అయితే ఉంటుంది, కానిస్టేబుల్ జాబ్స్ ఎలా అయితే అలా ఉంటుంది హవాల్దార్ పోస్టు. సో ఎంటీఎస్కి హవాల్దార్కి సపరేట్గా అప్లికేషన్లు ఒకే అప్లికేషన్లో 2 పెట్టుకోవచ్చు, లేదా ఎంటీఎస్ ఒక్కటే పెట్టుకోవచ్చు, హవాల్దార్ ఒక్కటే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, 2 అయినా పెట్టుకోవచ్చు. మీరు హైట్ ఉండి వాకింగ్ చేయగలుగుతారంటే హవాల్దార్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకున్నది. నెక్స్ట్ వీడియోలో ఈ ఎంటీఎస్ గురించి ఇంకొక వీడియో చేస్తాను. మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో, ఇన్ఫర్మేషన్ కావాలో అది మీరు కామెంట్ చేయండి, నేను ఆ టాపిక్ మీద వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎవరైనా ఈ పీజీకే గవర్నమెంట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని జాబ్స్ కోసం నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.